భాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నమస్తే అండి అందరికీ. నేను రియల్ ఎస్టేట్ చేస్తా ఉంటాను. రియల్ ఎస్టేట్. కూటమి ప్రభుత్వం వచ్చింది, రియల్ ఎస్టేట్ ఉండదు అని ఒక పక్కన చెబుతున్నారు, ఇంకో పక్కన చంద్రబాబు వస్తే భూమి ఉంటుంది, రియల్ భూమి ఉంటుంది అంటారు. ఈ రెండిట్లో ఏది వాస్తవం అంటారు? వాస్తవంగా చంద్రబాబు గారు వస్తేనే రియల్ భూమి. ఎందుకంటే గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ బిల్డర్లు కానీ ఎంత నష్టపోయారో, ఆఖరికి చిన్న చిన్న కార్మికులు, టాపీ మేసులు, చేతి పనులు చేసేవాళ్ళు కూడా ఇసుకలు లేక ఈ లేక చాలా ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాతే రియల్ ఎస్టేట్ భూమి ఏందో ఇప్పుడున్న గత రేట్లు ఇప్పుడు రేట్లు గమనించమనండి వాళ్ళని. అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 2 years అవుతుంది. ఈ 2 సంవత్సరాల పరిపాలన గురించి అసలు మీ అభిప్రాయం ఏంటంటారు? 2 సంవత్సరాల పరిపాలన అంటే సూపర్ 6 అనేది గొప్ప, అది పార్టీ సిద్ధాంతం కానీ ప్రజల్లో తీసుకెళ్ళడం కానీ చాలా సక్సెస్ అయింది. 3 సిలిండర్లు కానివ్వండి, ఉచిత బస్సు కానివ్వండి, మహిళలు కానివ్వండి, బీసీల గురించి కానివ్వండి, మైనార్టీల గురించి కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, ఒకే సంవత్సరం ఒకేసారి 4,000 పింఛన్ ఇవ్వడం అంటే అదొక మహా గొప్ప కార్యక్రమం. అది స్వయాన సీఎం గారి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఇవ్వటం అది గొప్ప. అదేదో ఇచ్చాము చేతులు దులుపుకున్నాడు కాదు, అది గొప్ప పండగలాగా ప్రతి 1st తారీఖు వస్తే పార్టీ కార్యకర్తలు కానివ్వండి ఆంధ్ర రాష్ట్రం అంతా గొప్ప. ప్రతి నెల 1st తారీఖు ఒక పండగ వాతావరణం కనబడిద్ది ఆంధ్ర రాష్ట్రంలో. మీరేమంటున్నారు 4,000 పెన్షన్ అని, అలాగే సూపర్ 6 అన్నారు. సూపర్ 6 కాదు, అది ప్రజలకి వెన్నుపోటది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. మరి వెన్నుపోటో ఏం పోటో రానున్న రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. మళ్ళా ఇప్పుడు సూపర్ 6 ఎంత సక్సెస్ అయిందో ఆ ఓట్ల రూపాన రేపు ప్రజలే చూపిస్తారు వాళ్ళకి వెన్నుపోటు ఎవరు పొడిచారనేది. ఎలా అంటారు? కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటే పడుస్తుంది అంటున్నారు. మహిళలకు ఇస్తాన 1,500 ఇవ్వలేదు, అలాగే నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఇదంతా వెన్నుపోటే కదా అంటున్నారు కదా. మరి మహిళలకి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఇచ్చిన హామీల్లో మొత్తం గొప్ప శాతం అయిపోయినాయి, కొన్ని ఉన్నాయి. అవి కూడా రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ఇచ్చే యోచనలో ఉంది. ఇది ఇచ్చి తీరుతా సూపర్ సక్సెస్, సూపర్ 6 అయిపోయినట్టు గుర్తుంచుకోమనండి వాళ్ళని. ఇంకో విషయానికి వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు 2027 చివరి నుంచి నేను పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వస్తాను, ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తాను అంటున్నాడు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? మీరు ఎన్ని యాత్రలు ఏ యాత్రలు చేసినా ప్రజలు మీకు ఇంకా ఆ యాత్రలను మనం నమ్మించి ఇంకా నమ్మరు, ఇంకా మోసపోరు, ఇంకా మీ దాంట్లో పడరని మీరు గుర్తుంచుకోవాలి. మీరు ఓదార్పు యాత్రలు చేసుకోండి, పాదయాత్రలు చేసుకోండి, శవయాత్రలు చేసుకోండి, ఏమైనా చేసుకోండి. జనాలు మిమ్మల్ని మర్చిపోయారు, ఇంకా అది మీరు దృష్టిలో పెట్టుకోండి. అది మర్చిపోవడం కాదు, ఇప్పటికే ప్రజల్లో కూటమి మీద పూర్తి వ్యతిరేకత ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను సీఎం అంటున్నారు అని అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. సీఎం అంటారు ఎందుకనరండి, గతంలో ఆయన ఎక్స్-సీఎం కాబట్టి ఎక్స్-సీఎం అంటారు, ఎక్స్-సీఎం కాబట్టి ఎక్స్-సీఎం అని ఉంటారు. ఏముంది దాంట్లో? లేదు, నన్ను సీఎం అంటున్నాడు కదా ఆయన. అది ఇంకా ఆయన అదే భ్రమలో ఉన్నాడు, ఇంకా సీఎం అనే భ్రమలోనే ఉన్నాడు. ఇంక అదే ఆలోచనలో ఉండి అదే అందుకొని ఆ లోడ ఫోన్లో నుంచి ఆ తాడేపల్లి నుంచి సీఎం అనే ఆలోచన ఆ సీఎం లాగే ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఇంకో విషయానికి వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏదైతే కాక్రోచ్ ఉద్యమం ఏదైతే జరుగుతుందో బయట ఆంధ్రప్రదేశ్లో నేనే ఆ కాక్రోచ్ని అంటున్నాడు కదా. మరి దానికి ఏం చెబుతారు? కాక్రోచ్ ఉద్యమం జరుగుతుంది ఎక్కడ అనేది ఆంధ్రప్రదేశ్లో మీరు పెట్టండి. కాక్రోచ్ ఉద్యమం ఏదో తెలిసిద్ది కదా, వ్యతిరేకత ఏదో అర్థమైద్ది కదా మీకు. మీరు రండి, మరి జనాలు రాండి, తిరగండి. మీరు వ్యతిరేకత ఏముందో, కాక్రోచ్ ఉద్యమం మీద ఉందో ఏదుందో తెలిసిద్ది. మీరు రండి, ముందు రండి, వచ్చి జనాలు కనబడండి. మీరు ఆయన అంటున్నాడు కదా ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉంది అని అంటున్నా, చాలా గట్టిగా చెబుతున్నాడు. నేనే ఆ బొద్దింకని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధం అవుతున్నాను నేను అంటున్నాడు కదా. ఇంకా బొద్దింకలు పురుగులు ఏముండవండి, కాక్రోచ్లు ఏం లేవు. జనాలు ప్రశాంతంగా ఉన్నారు, చాలా చక్కగా బతుకుతున్నారు, ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు ప్రజలు. వీళ్ళు వచ్చి మళ్ళీ దాన్ని డిస్టర్బెన్స్ చేయాలనే ఆలోచన తప్ప వేరేదేం లేదు. అది ఉద్యమాల పేరుతో ల్యాండ్ ఆర్డర్ని చెడగొడుతుంది తప్ప ఏం లేదు. 2029 అధికారం మాదే, మేము వస్తే 2.0 పరిపాలన చూపిస్తాను అని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నాడు కదా. ఈ 2.0 పరిపాలన ఏమంటారు మరి? సరే, ఆ 2.0 పరిపాలన ఏమో చెప్పమనండి జనాలకి. 2.0 అంటే ఏమర్థమైంది జనాలకి? ఏం చేస్తారు మీరు? 2029లో వస్తారు, వచ్చే కానీ ఏం చేస్తారు చెప్పమనండి. 2.0 అంటే ఏమైంది జనాలకి ఏమర్థమైంది? మీరు ఏం చేస్తారు, అభివృద్ధి ఏం చేస్తారు, ఫలాలు ఏమందిస్తారు, ప్రజలకి సంక్షేమ ఫలాలు ఏమందిస్తారు, అది చెప్పండి. సంక్షేమ ఫలాలు కదా, నేను వస్తే రప్ప అంటున్నాడు. మీరు అందుకేనండి భయపడే మిమ్మల్ని జనాలు 11కి ఇచ్చారు. మీరు వస్తే రపాలు చెప్పసపాలు ఇవి చేసుకుంటా ఉండండి, ఇక రపాలు ఆడుకుంటానే ఉండండి.
మన చంద్రబాబు గారు ఓన్లీ అభివృద్ధి ప్రజల సంక్షేమమే ఆయన దృష్టిలో ఉంది తప్ప వేరేది ఏం లేదు. మీరు ఆ రపరపాలు మాట్లాడుకుంటా ఉండండి. జనాలకి ఏం చెప్పాలో అది చెప్పాలి, కానీ రపరపాలు చేస్తాం అవి చేస్తాం అంటే ఎలాంటిది ప్రజాస్వామ్యంలో చల్లదు కండి. ఇప్పుడు మరి ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుంది ఏంటంటే కనుక దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి. ఏంటంటారు ఒంటరిగా పోటీ చేయండి అని? గతంలో చూస్తే ఎంతమంది కలిసి వచ్చినా నా వెంట్రుకు కూడా పీకలేరని మాట్లాడిన వ్యక్తి ఈ రోజు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి అనే పొజిషన్కి ఎందుకు వచ్చాడంటారు? అందుకంటే ఇంకా ఆయనకి భయం కొట్టుకుంది. అందుకని ఎలాగైనా కూటమిలు విడగొట్టాలి, పడగొట్టాలి, ఏదో ఒకటి చేసైనా ఇళ్ళ చిచ్చు పెట్టాలి అనే ఆలోచనతో అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. అంతేగా అంతే అంతే తప్ప మా గతంలో ఉన్న ధైర్యం లేదంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి? లేదు ధైర్యము ఇది లేదు. ఉంటే ఎప్పుడు వచ్చేవాళ్ళు కదా ఆయన, బయటకు వచ్చేవాడు, మాట్లాడేవాడు, ఏం లేదు కదా. లేదు కాబట్టే మీరు కూటమి రండి, సింగిల్గా రండి, 5 రండి అంటున్నాడు. థ్యాంక్ యూ.